ఇప్పుడు 4 దర్భలు తీసుకొని ఏంటి ఒక ఇన్ని కట్టిపుల్లలు తీసుకొని ఒక బ్రాహ్మణ్ణి చూసుకొని నాకు చిన్న హోమం ఏదో నాకు చేయించండి అంటే 200 రూపాయల్లో కూడా అయిపోతుంది. వాళ్ళ పరిధిలో వాళ్ళు తీసుకుంటారు. అలా కాదు మాకు బ్రహ్మాండంగా ఉండాలి అనేది 10 లక్షలు ఖర్చు పెట్టాడు వాడు. 10 లక్షలు ఖర్చు పెడితే ఒక శతచండీ యాగం ఉంది. శతచండీ యాగం ఉంది, 100 సార్లు చేయాలి అది. అంటే 100 మంది కూర్చొని చేస్తారు అది. కరెక్ట్. అలాగే సహస్ర చండీ ఉంటుంది, ఒక 1000 మంది కూర్చుంటారు. అలాగే 10,000 మందితో ఆయన చేశాడు, కేసీఆర్ గారు చేశాడు. అవును అవును అవును. అటువంటి ఎన్నో యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. హరిద్వార్లో ప్రతినిత్యం యజ్ఞం లేకుండా ఎక్కడ ఉండదు. హరిద్వార్, కేదార్, బదరి, అలాగే రుద్రప్రయాగం, కర్ణప్రయాగ, ఇక్కడ అన్నీ కూడా ఉత్తర కాశీలో ఎప్పుడు యజ్ఞయాగాల క్రతువులు జరుగుతూనే ఉంటాయి అక్కడ. అలాగే ఇటువైపు కాశీ క్షేత్రంలో, ఎందుకంటే ఈ సప్త మోక్షపురుల్లో మనకి సప్త మోక్షపురులు ఉన్నాయి 7. దానిలో మొట్టమొదటిది కాశీ, 2 హరిద్వార్, ఉజ్జయిని, కాంచి, ఇలాగా ద్వారక. ఈ సప్త మోక్షపురుల్లో కూడా మనం ఏ యజ్ఞం చేసినా, చిన్న యజ్ఞం చేసినా కూడా చాలు విశేషమైన ఫలితం.